హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. ఈరోజు మన వీడియోలోని మీకు ఒక కొత్త ప్రోడక్ట్ని అయితే పరిచయం చేయబోతున్నాను. ఇండియాలో క్రికెట్ అంటే ఎంత పిచ్చో మనందరికీ తెలుసు. కానీ అలాంటి ఒక క్రికెట్ విషయంలో ఒక ప్రీమియం బ్రాండ్ని అయితే మనం చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. ఈరోజు చూడటమే కాకుండా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేసి దాంట్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ గార్డ్స్ అయితే ఉన్నాయో అన్నీ ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీకు చూపించబోతున్నాను. అదే మూన్ వాకర్. ఈ మూన్ వాకర్ బ్రాండ్ని ఎంతో ప్రీమియం బ్రాండ్గా క్రికెటర్స్ అయితే ట్రీట్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ గ్లేజ్ బాల్ అండ్ కార్క్ బాల్ క్రికెట్ ఆడేవాళ్ళు అయితే ఈ బ్రాండ్ని ఎంతో ప్రిఫర్ చేస్తారు. కానీ దీని ప్రైస్ కొంచెం హయ్యర్ సెగ్మెంట్లో ఉండడం వలన అందరూ దీన్ని పర్చేస్ చేయలేకపోతున్నారు. అలాంటిది ఈరోజు ఈ మూన్ వాకర్ బ్రాండ్లో వచ్చే అన్ని టైప్స్ ఆఫ్ గార్డ్స్ని మన వీడియోలో అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. పదండి. ఈ మూన్ వాకర్లో ప్రొటెక్టివ్ గేర్స్లో మనకి ఎన్నో ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దాంట్లో మొదటగా చూసినట్లయితే మనకి హెల్మెట్, దీన్ని మైండ్ 2.0 హెల్మెట్ అంటారు. దాంతోపాటు చెస్ట్ గార్డ్, ఆర్మ్ గార్డ్, థై గార్డ్ అండ్ లెగ్ గార్డ్స్ని అయితే మనం ఆప్షన్స్ కింద చూడొచ్చు. దీంతోపాటు ప్రొటెక్టివ్ వేర్లో భాగంగా వీళ్ళు కీపింగ్ ప్యాడ్స్ని కూడా వీళ్ళు సేల్ చేయడం అయితే జరుగుతుంది. ఈ మూన్ వాకర్ బ్రాండ్లో వచ్చే ప్రొటెక్టివ్ గేర్ని అయితే వీళ్ళు మల్టిపుల్ సైజెస్లో అయితే అందుబాటులోకి ఇస్తున్నారు. దాంట్లో మనం చూసినట్లయితే ఎక్స్ట్రా స్మాల్, స్మాల్, మీడియం, లార్జ్ అండ్ ఎక్స్ట్రా లార్జ్ ఆప్షన్స్లో వీళ్ళైతే సైజెస్ని అందుబాటులో తీసుకొచ్చారు. అండ్ కలర్ ఆప్షన్స్లో కూడా వైట్, బ్లూ అండ్ బ్లాక్ కలర్స్లో మనకి 3 కలర్ ఆప్షన్స్ అయితే వీళ్ళు అందుబాటులో తీసుకొచ్చారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మూన్ వాకర్ బ్రాండ్లో మనం పర్చేస్ చేసిన ఈ ప్రొటెక్టివ్ గేర్స్ని మీకు ఇప్పుడే చూపిస్తాను. పదండి. ఈ మూన్ వాకర్ ప్రొటెక్టివ్ గేర్స్లో మొదటగా మనం చూడబోతుంది ఈ మైండ్ 2.0 హెల్మెట్. ఈ హెల్మెట్ చూసినట్లయితే ఇది డార్క్ బ్లూ ఎడిషన్లో వచ్చింది. ఇదైతే చాలా చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఈ షైనింగ్ బ్లూ కలర్ మనకి చాలా అపీలింగ్గా అనిపిస్తుంది. అండ్ దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే దీన్ని వరల్డ్స్ లైటెస్ట్ హెల్మెట్ అని కూడా అంటారు. అంటే ఈ హెల్మెట్ వెయిట్ చాలా చాలా తక్కువ. ఫ్రంట్ మనం చూసినట్లయితే వీళ్ళు గ్రిల్ని అయితే ఇవ్వడం జరిగింది. బాల్ ఎంత ఫోర్స్లో వచ్చినా ఈ మినిమైజ్డ్ గ్యాప్ వల్ల మీకు బాల్ అయితే లోపలికి ఎంటర్ అవ్వడం జరగదు. అండ్ ప్రాపర్ స్పెసిఫికేషన్స్తో దీన్ని తయారు చేయడం వలన ప్లేయర్ కూడా విజన్ చాలా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పాలి. ఈ హెల్మెట్లో మనకు ముఖ్యంగా ఎయిర్ వెంటిలేషన్ హోల్స్ అయితే చాలా చాలా ఎక్కువ ఇచ్చారని చెప్పాలి. పైన మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఈ హెల్మెట్లో వెంటిలేషన్ హోల్స్ చూడొచ్చు. సైడ్లో కూడా ఇటు సైడు ఆల్మోస్ట్ 6 హోల్స్ ఉన్నాయి, ఈ సైడ్లో 6 హోల్స్ అండ్ బ్యాక్ మనం చూసినట్లయితే 6 హోల్స్ అండ్ పైన కూడా మనం చూసినట్లయితే దాదాపు 10 హోల్స్ని అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. దానివల్ల ప్లేయర్ ఏ కండిషన్లో ఆడినా సరే మీకు చాలా కంఫర్టబుల్గా అండ్ ఎయిరీగా అనిపిస్తుంది. ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా ఈ హెల్మెట్ అయితే చాలా బాగుంటుందని చెప్పాలి. ఇప్పుడు ఈ హెల్మెట్ని నేను మీకు పెట్టుకుని చూపిస్తాను. ఇన్సైడ్ కూడా మనం చూసినట్లయితే క్వశ్చనింగ్ చాలా చాలా బాగా ప్రొవైడ్ చేశారు. చిన్కి వీళ్ళు గార్డ్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా కంఫర్టబుల్గా మీ చిన్ మీద అయితే ఇది కూర్చుంటుంది. లోపల ఈ మెటీరియల్ కూడా చాలా ప్రీమియంగా ఉంది. దీంతోపాటు మనకు కొన్ని అడిషనల్ యాక్సెసరీస్ కూడా ఈ హెల్మెట్తో పాటు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ హెల్మెట్ని పెట్టుకుని మీకు దీని లుక్ ఎలా ఉందో నేను ఇప్పుడే చూపిస్తాను. ఈ విధంగా మీరు చూసినట్లయితే ఈ హెల్మెట్ లుక్ చాలా బాగుంది, చాలా స్టర్డీగా ఉంది. అసలు పెట్టుకున్న ఫీలింగ్ అయితే మీకు అస్సలు అనిపించట్లేదు. అండ్ విజన్ కూడా చాలా చాలా క్లియర్గా ఉంది. ఈ సైడ్ లుక్లో కూడా మీరు చూసినట్లయితే చాలా అపీలింగ్. అంటే బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఈ హెల్మెట్ని అయితే బాగా డిజైన్ చేశారు. రెగ్యులర్ ట్రెడిషనల్ హెల్మెట్స్కి భిన్నంగా ఈ హెల్మెట్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే కవరేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ హెల్మెట్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ హెల్మెట్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ సైడ్ వ్యూ కూడా మీరు చూసినట్లయితే చాలా చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ లుక్లో మీకు ఎస్పెషల్గా క్రికెట్ అనేది మీరు చాలా ఫోకస్ చేసి వచ్చిన బాల్ని మీరు టార్గెట్ చేసి ఆడాల్సి ఉంటుంది. అలాంటి విషయంలో మీరు వేసుకున్న ప్రొటెక్టివ్ గేర్ అయితే మీకు ఏ విధంగానూ ఇబ్బందిగా అనిపించకూడదు. ఈ హెల్మెట్ అయితే మాత్రం నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది. ప్రొటెక్టివ్ గేర్స్లో భాగంగా నెక్స్ట్ మనం చూడబోతున్న ఐటమ్ లెగ్ గార్డ్స్. ఈ లెగ్ గార్డ్స్ చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే కంపారిటివ్గా ట్రెడిషనల్ లెగ్ గార్డ్స్తో కంపేర్ చేస్తే ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ చాలా సేఫ్ కూడా. దీని షేప్ మీరు చూసినట్లయితే
రెగ్యులర్ లెగ్ గార్డ్స్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి. మూన్ వాకర్లో ఈ ప్రొటెక్టివ్ గార్డ్స్ని మనం పర్చేస్ చేసినప్పుడు ఇలాంటి ఒక ప్రొటెక్టివ్ కవర్లో అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ లెగ్ గార్డ్స్ మీరు చూసినట్లయితే చాలా బాగున్నాయి కదా. ఇవి బ్లూ కలర్లో అయితే హెల్మెట్ కాంబినేషన్లో మనం ఆర్డర్ చేయడం జరిగింది. ఈ షేప్ మనం చూసినట్లయితే రెగ్యులర్ ప్యాడ్స్తో కంపేర్ చేస్తే ఈ ప్యాడ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. దీని కవరేజ్ చాలా బాగుంటుంది. కంప్లీట్గా ఇదంతా లోపల ఒక ప్లాస్టిక్ మెటీరియల్ని వీళ్ళు ఇవ్వడం వలన బాల్ ఎంత స్పీడ్లో వచ్చినా కూడా మీకైతే ఎటువంటి ఇంపాక్ట్ అనిపించదు. కింద వరకు కూడా కంప్లీట్గా మీకు ప్లాస్టిక్ మెటీరియల్ని వీళ్ళు లోపల ఇవ్వడం వలన ఈ లెగ్ గార్డ్ వెయిట్ చాలా తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పైన వీళ్ళు ఇచ్చిన మెటీరియల్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. ఏ విధంగా కూడా డ్యామేజ్ అయ్యే ఆప్షన్ అయితే నాకు కనపట్లేదు. అండ్ ఇక్కడ మూన్ వాకర్ అనే బ్రాండింగ్ని కూడా మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే టూ స్ట్రాప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వెల్క్రోస్ కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి. లోపల కుషనింగ్ అయితే చాలా ఎయిరీగా స్పాంజీగా చాలా బాగుందని చెప్పాలి. ఈ లెగ్ గార్డ్స్ మీరు వేసుకున్నప్పుడు ఎస్పెషల్గా క్రికెట్ ఆడేటప్పుడు మీరు రన్నింగ్ చేసేటప్పుడు ఏ విధంగా కూడా మీకు అడ్డుగా అనిపించవు. దీన్ని చాలా కంఫర్టబుల్గా అయితే వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఈ బోత్ ద లెగ్ గార్డ్స్ని మనం చూసినట్లయితే మంచి ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. ఎస్పెషల్లీ డిఫరెంట్ లీగ్ మ్యాచెస్ ఆ టోర్నమెంట్స్ ఆడే వాళ్ళకి ఇలాంటి ఒక మంచి క్వాలిటీ ప్రొటెక్టివ్ గేర్ ఉండాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ లెగ్ గార్డ్స్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ వ్యూలో మనం చూసినట్లయితే ఈ విధంగా కనపడుతుంది. ఇది చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. నెక్స్ట్ మనం చూడబోయే ఐటమ్ థై గార్డ్. థై గార్డ్ అన్నది క్రికెటర్స్కి చాలా ఇంపార్టెంట్ ఐటమ్. ఎందుకంటే మనం బాల్ ఫేస్ చేసేటప్పుడు బ్యాట్ని పొరపాటు మిస్ అయ్యి బాడీ మీదకి వచ్చినట్లయితే థైస్కి ఇది చాలా ప్రొటెక్టివ్గా అయితే ఇది మనకి ఉపయోగపడుతుంది. థై గార్డ్ అయితే ఈ 2 పీస్గా మనం అయితే చూడొచ్చు. ఇది సేమ్ బ్లూ కలర్లో అయితే మనం ఆర్డర్ చేయడం జరిగింది. దీని మెటీరియల్ వచ్చి చాలా బాగుంది. మొత్తం కుషనీగా ఉంది. ఫ్రంట్ ప్లాస్టిక్ ప్యాడ్స్ని కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. మీరు చూసినట్లయితే ఫ్రంట్ నుంచి చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ చాలా లైట్ వెయిట్లో ఉంది. బ్యాక్ కనుక మీరు చూసినట్లయితే లోపల వీళ్ళు ఒక టవల్ మెటీరియల్ని అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఇన్సైడ్ వేసుకున్నట్లయితే ఏ విధంగా కూడా మీకు స్వెటింగ్ ఆప్షన్ అయితే అని అనిపించదు. అండ్ వీళ్ళు 2 సెట్స్ కింద ఎందుకైతే ఇచ్చారంటే ఒకటి మీరు లెఫ్ట్ లెగ్ అండ్ రెండోది రైట్ లెగ్ థైకి మీరు వేసుకున్నట్లయితే ఏ విధంగా కూడా మీకు బాల్ వచ్చి తగిలినా ఆ ఇంపాక్ట్ అయితే మీకు ఏ విధంగా అనిపించదు. ఈ మెటీరియల్ కూడా చాలా బాగుందని చెప్పాలి. దీన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మూన్ వాకర్ అనే బ్రాండ్ కూడా మనం చూడొచ్చు. ఈ మూన్ వాకర్ బ్రాండింగ్ కూడా దీని మీద మనం హోలోగ్రామ్ మోడల్లో అయితే చూడొచ్చు. ఇది డిఫరెంట్ కలర్స్లో ఇది షైన్ అవుతూ ఉంటుంది. చాలా బాగుందని చెప్పాలి. మనకి ఇక్కడ చూసినట్లయితే 2 వెల్క్రోస్ని అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది ఒకదాన్నొకటి కనెక్టెడ్గా అనిపిస్తాయి. అండ్ ఇది లెంత్ కూడా ఎక్కువ ఉండడం వలన పై పార్ట్లో కూడా మనకి ప్రొటెక్టివ్గా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పాలి. నెక్స్ట్ మనం చూడబోయేది ఆర్మ్ గార్డ్. ఈ ఆర్మ్ గార్డ్ అనేది ఎస్పెషల్గా మనం క్రికెట్ ఆడేటప్పుడు ఈ ఆర్మ్కి ప్రొటెక్ట్ చేయడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది. దీన్ని వీళ్ళు స్పెషల్గా డిజైన్ చేయడం జరిగింది. ఇది స్మాల్గా ఉన్న చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. ఎందుకంటే దీన్ని ఫ్రంట్ ప్రొటెక్టివ్ మెటీరియల్ అగైన్ ప్లాస్టిక్ మెటీరియల్ ఇన్సైడ్ ఇచ్చారు. లోపల కుషనింగ్ ఉంది. అండ్ దీన్ని మీరు ఈ విధంగా అయితే వేసుకోవాల్సి ఉంటుంది. బాల్ ఏ విధంగా మీకు ఇంపాక్ట్ అయినా సరే మీ చేతికి ఎటువంటి గాయం అయితే తగలదు. దీని మీద కూడా మనం మూన్ వాకర్ అనే బ్రాండింగ్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ మనకి ఒక బ్యాండ్ మెటీరియల్ అయితే ఇవ్వడం వలన మీరు ఈజీగా స్వెట్ని వైప్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చెస్ట్ గార్డ్. ఈ చెస్ట్ గార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్పెషల్లీ బౌన్సర్స్ వేసినప్పుడు హెల్మెట్ ఎంతైతే ఉపయోగమో బాడీకి ఎటువంటి ఇంపాక్ట్ రాకుండా ఈ చెస్ట్ గార్డ్ని అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది కూడా మెటీరియల్ చాలా బాగుంది. మూన్ వాకర్ అనే బ్రాండ్ మనం అయితే ఇక్కడ చూడొచ్చు. బ్యాక్ సైడ్ మంచి స్పాంజ్ మెటీరియల్, ఫ్రంట్ అగైన్ ప్లాస్టిక్ కేసింగ్. కొంతమందిలో మనం లార్జ్ స్టమిన్ అయితే చూస్తూ ఉంటాం. అంటే పర్సనాలిటీ పెద్దగా ఉన్న వాళ్ళకి ఈ వెల్క్రో ఆప్షన్ అయితే చాలా ఫిట్గా అండ్ కంఫర్టబుల్గా ఈ చెస్ట్ గార్డ్ని కూర్చోబెట్టడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి స్వెటింగ్ ఆప్షన్ లేకుండా, అంటే మీరు ఇన్ కేస్
లోపల అంటే జెర్సీ లోపల మీరు వేసుకున్నట్లయితే కనుక చాలా కంఫర్టబుల్గా అండ్ కుషనీ అండ్ ఎయిర్ ఫీలింగ్ అయితే ఈ మూన్ వాకర్ చెస్ట్ గార్డ్లో మనకు కలుగుతుంది. ఈ మూన్ వాకర్లో వచ్చిన ప్రొటెక్టివ్ కేసెస్ని అయితే మనం అన్నీ చూడడం జరిగింది. దీంట్లో భాగంగా మీకు ఇందాక చెప్పినట్టుగా దీంట్లో డిఫరెంట్ సైజెస్ లైక్ ఎక్స్ట్రా స్మాల్, స్మాల్, మీడియం, లార్జ్ అండ్ ఎక్స్ట్రా లార్జ్ డిఫరెంట్ సైజెస్లో మీ బాడీకి తగ్గట్టుగా మీ హైట్కి తగ్గట్టుగా ఈ గార్డ్స్ని అయితే మనం ఆర్డర్ చేయొచ్చు. ఇందాక మనం ఈ గార్డ్స్ అన్నిటినీ చూడటం అయితే జరిగింది కదా, ఇప్పుడు దీని ప్రైజింగ్ కూడా మీకు చెప్తాను. మనం చూసినట్లయితే ఈ మూన్ వాకర్ మైండ్ 2.0 హెల్మెట్ మనకి ఆన్లైన్లో అయితే 6,000 రూపీస్ ఎంఆర్పీగా ఉంది. 5% డిస్కౌంట్తో అయితే వీళ్ళు ఇస్తున్నారు. అండ్ ఈ లెగ్ గార్డ్స్ అయితే మనకి 5,000 రూపీస్ ఎంఆర్పీగా ఉంది. దీని మీద కూడా మనకి 5% డిస్కౌంట్ వస్తుంది. ఈ చెస్ట్ గార్డ్ 2,000 రూపీస్ అండ్ ఈ ఆర్మ్ గార్డ్ వచ్చి 849 రూపీస్గా అయితే ఉంది. ఈ థై గార్డ్స్ని మనం దాదాపుగా 3,000 రూపీస్ ఎంఆర్పీగా అయితే మనం చూడొచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్స్ని మీరు మూన్ వాకర్ సైట్ నుంచి ఆర్డర్ చేసుకున్నట్లయితే కేవలం మీకు 5% డిస్కౌంట్ మాత్రమే వస్తుంది. అదే మన వీడియోలో కింద మీకు ఒక లింక్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే దాదాపుగా 20 to 25% డిస్కౌంట్లో అయితే మీకు ఈ మూన్ వాకర్ జెన్యూన్ యాక్సెసరీస్ని మీరు ఈజీగా అయితే పొందొచ్చు. ఇప్పుడు మనం ఈ మూన్ వాకర్ కిట్ని అయితే వేసుకుని చూపిద్దాం. ఈ మూన్ వాకర్ కిట్ని వేసుకుని మనం డిఫరెంట్ యాంగిల్స్లో ఈ మూన్ వాకర్ ప్రొటెక్టివ్ గార్డ్స్ ఎలా అయితే కనపడతాయో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, పదండి. Okay. మూన్ వాకర్ కిట్ని అయితే మనం ఈ విధంగా చూడొచ్చు. లెగ్ గార్డ్స్, థై గార్డ్స్, చెస్ట్ గార్డ్ అండ్ ఆర్మ్ గార్డ్. ఇప్పుడు నేను మీకు హెల్మెట్ని కూడా పెట్టి చూపిస్తాను. ఈ విధంగా కంప్లీట్ మూన్ వాకర్ కిట్ని అయితే మనం చూడొచ్చు. ఇది చాలా ప్రీమియం ఫీల్ అయితే ఇస్తున్నాయి అండ్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. నిజంగా కంప్లీట్ ప్రొటెక్టివ్ గార్డ్స్ నేను వేసుకున్నా కూడా చాలా లైట్ వెయిట్ ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఒక బ్యాటింగ్ యాక్షన్ అయితే మీకు చూపిస్తాను. క్రికెట్ ఆడేటప్పుడు ఎస్పెషల్గా ఫుట్ వర్క్ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మన ఫుట్ వర్క్లో ఉన్నప్పుడు బాల్ బౌన్స్ వచ్చినప్పుడు ఈ హెల్మెట్ అయితే మనకు బాగా కనబడుతుంది. అండ్ ఈ స్ట్రైట్ లుక్లో మనకి విజన్ కూడా చాలా క్లియర్గా ఉందని చెప్పాలి. అండ్ బాల్ ఎప్పుడైతే వస్తుందో మనం ట్యాకిల్ చేసేటప్పుడు ఈ లెగ్ గార్డ్స్ అయితే మన లెగ్స్కి ప్రొటెక్టివ్ వేర్లా బాగా ఉపయోగపడతాయి. అండ్ ఒకవేళ బౌన్స్ మిట్టప్ అయితే కనుక ఈ థై గార్డ్స్ మనకి చాలా సేఫ్గా అనిపిస్తాయి. అదే బాల్ కానీ కొంచెం బౌన్స్ అయినట్లయితే ఈ చెస్ట్ గార్డ్ కూడా మనకు బాగా కాపాడుతుందని చెప్పాలి. గ్లౌజెస్తో పాటు ఈ ఆర్మ్ గార్డ్ ఉండడం వలన ఎటువంటి స్పీడ్ బాల్ అయినా సరే మనం చాలా కాన్ఫిడెంట్గా ఆడొచ్చు. ఇప్పుడు మరి చూసినట్లయితే మనం ఈ విధంగా అయితే ఆడొచ్చు. డిఫరెంట్ స్టైల్స్లో భాగంగా అంటే మనం క్రికెట్ ఆడేటప్పుడు డిఫరెంట్ షాట్స్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఆడినప్పుడు ఆర్మ్ గార్డ్ ఉపయోగపడుతుంది. అదే ఈ డ్రైవ్ ఆడినప్పుడు చెస్ట్ గార్డ్, థై గార్డ్ అయితే మనకు ఉపయోగపడతాయి. అండ్ ఎప్పుడైతే మీరు బాల్ని బ్లాక్ చేస్తున్నారో మనకి లెగ్ గార్డ్స్ అయితే చాలా సేఫ్గా అనిపిస్తాయి. స్టంపర్స్ వచ్చినప్పుడు మీరు ఈవెన్ ఫుల్ టాస్ బాల్ వచ్చినా సరే ఈ హెల్మెట్ అయితే మీకు చాలా కాన్ఫిడెన్స్ని అయితే ఇస్తుందని చెప్పాలి. మూన్ వాకర్ బ్రాండ్లో వచ్చిన డిఫరెంట్ ప్రొటెక్టివ్ గార్డ్స్ని అయితే మనం ఈరోజు మన ఎపిసోడ్లో చూడడం జరిగింది. ఈ కంప్లీట్ వేర్లో అయితే మనం ఈ విధంగా చూడొచ్చు.
బ్లూ అయితే నా ఫేవరెట్ కలర్ అవడం వలన, మన ఇండియన్ కలర్ కూడా బ్లూ అవడం వలన నేను బ్లూలో అయితే దీన్ని ఆర్డర్ చేశాను. అండ్ కంప్లీట్ సెట్ అయితే ఈ విధంగా పర్ఫెక్ట్, అంటే ఒక ప్రాపర్ క్రికెటర్ లుక్ని అయితే మీకు ఇస్తుంది. ఇంతటితో ఈ మూన్ వాకర్ ప్రొటెక్టివ్ గార్డ్స్ యొక్క విశేషాలని మనం ముగిద్దాం. వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. కెమెరామ్యాన్ వెంకట్తో మీ వాసు.